ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. అమరావతిలో జరుగుతున్న ప్రాజెక్టులపై సీఎం ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీకి సంబంధించి వివరాలేంటి? స్వప్న, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత రాత్రి అమరావతి చేరుకున్నారు. ఆవిడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో విందు ఏర్పాటు చేయడంతో పాటు సాదర స్వాగతం పలికారు. ఇవాళ దాదాపు 15 జాతీయ బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరగనుంది. ఏదైతే అమరావతి ప్రాంతంలోని రాయపూడి, ఉద్దనరాయనపాలెం, అలాగే లింగాయపాలెం గ్రామాల మధ్య ఈ బ్యాంకుల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం భూమి కేటాయించింది. దానికి సంబంధించి అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇలా 15 రకాల బ్యాంకులకు సంబంధించిన భూ పూజ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. అయితే ఈ 2014-19 మధ్య ప్రభుత్వం అక్కడ బ్యాంకులకు భూములు కేటాయించినప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ రాజధాని పనులు నిలిపేయటం వల్ల ఈ ప్రక్రియ అనేది ముందుకు సాగలేదు. దీంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డాక పనులు వేగవంతం చేసి ఈ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ముందు తీసుకెళ్లింది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఈ జాతీయ బ్యాంకులకు సంబంధించిన రీజనల్ హెడ్ క్వార్టర్స్ అనేవి ప్రస్తుతం విజయవాడ, గుంటూరు ఈ కేంద్రాలుగా నడుస్తూ వస్తున్నాయి. సరైన రీజనల్ హెడ్ క్వార్టర్ అంటూ వీటికి లేకపోవడంతో అమరావతి కేంద్రంగా ఒకే చోట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరుతో ఏర్పాటు చేసే ప్రాంతంలో వీటిని నెలకొల్పాలని చెప్పి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం అనేది మరి కాసేపటి 11:22 గంటలకు జరగనుంది. అయితే అంతకు ముందు ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి రానున్న ఆర్థిక మంత్రి సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, నారాయణ తదితరులతో భేటీ కానున్నారు. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ కి రాష్ట్ర పరిస్థితిపై పలు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. ప్రధానంగా అమరావతిలో ఇప్పటి వరకు చేపడుతున్న ప్రాజెక్టులు, వాటి నిర్మాణం కొనసాగుతున్న తీరు గురించి కూడా సీఎం ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాజధానికి, అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి మరింత సాయం కూడా కోరే అవకాశం ఉంది. అలాగే రైతులు కూడా నిన్న జరిగిన రాజధాని రైతుల సమావేశంలో క్యాపిటల్ గెయిన్స్ మరో 2 ఏళ్ల పాటు వెసులుబాటు కల్పించాలని చెప్పి కూడా వారు ముఖ్యమంత్రి దృష్టిని తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి సీఎం తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజధాని నిర్మాణ పనులతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, అలాగే పోలవరం ఇతర ప్రాజెక్టుల పనులపైన కూడా కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం తాజా స్థితిగతులను వివరించి అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయం గురించి ఆయన కేంద్ర సాయం కోరే అవకాశాలు ఉన్నాయి. స్వప్న, ధన్యవాదాలు కృష్ణ.